ఎవరయ్యా? అన్నా నేను రంగని మాట్లాడుతున్నాను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. కాలేజీలో ఎవరైనా డొనేషన్లు తీసుకుంటే చట్టం ఊరుకోదని నిన్నే చెప్పానయ్యా. ఈలోగా ఎవడో డొనేషన్ తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. అసలు ఆ కాలేజీ చైర్పర్సన్ ఎవడో నాకు తెలియడం లేదే. అన్నా ఆ విషయం గురించి మాట్లాడాలి. ఏంటో చెప్పు. ఆ చైర్పర్సన్ నేనే అన్నా. ఏమన్నావు? నాకంటే బాగా సంపాదించినట్టున్నావు. నీకెందుకే ఈ గొరిగింపులో? నిన్నెవడు పంపించమన్నాడు? అన్నగారు నేను పంపలేదు. డబ్బులు తిరిగిస్తానని కూడా చెప్పలేదు. నువ్వు తిరిగిస్తానన్నావో ఎవడు తిరిగిస్తానన్నాడో అదంతా నాకు అనవసరం అయ్యా. పేపర్లు పట్టుకుని వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారు. మీరిప్పుడు డబ్బులు లేవు అన్నారనుకోండి, డైరెక్ట్ గా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అన్నా ఇది మీడియా వరకు వెళ్ళింది. నన్నేం చేయమంటారు చెప్పండి. జనాల సపోర్ట్ మనకున్నంత వరకు మీడియా గీడియా మనల్ని ఏమీ చేయలేదయ్యా. ఈలోగా ఏదైనా వస్తే నేను చూసుకుంటాను. ముందు నువ్వు డబ్బులు పంపించు. డబ్బులు ఇచ్చేస్తే అంతా సర్దు మణుగుతుంది. ఒకవేళ నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో, నేను కూడా నేను కాపాడలేనయ్యా. అంటే డబ్బులు ఇచ్చేయమంటారా అన్నా? ఏమయ్యా, నువ్వు డబ్బులు ఇచ్చేస్తే దాన్ని నువ్వు మళ్ళీ ఎలా సంపాదించుకోవాలో నీకు తెలియదయ్యా. ముందా పేపర్లు తీసుకుని ఆ సమస్యకు ఓ పరిష్కారం చూడవయ్యా. మొత్తం ఇచ్చేయమని చెప్తున్నాడు. ఇందేం పోయింది? అరే డబ్బులు తీసుకొని కాలేజీలు ఇవ్వండి. తొందరగా వెళ్ళండి. సార్ ఫోన్ 13 మిస్డ్ కాల్స్. ఆయనే ఫోన్ చేస్తున్నారు. హలో. ఇప్పుడు మాత్రం ఫోన్ ఎత్తుతావు. సారీ సార్, ఇక్కడ గొడవలు ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేయండి. మరి డబ్బు? అది వస్తాదిలే, ఇచ్చి పంపించేయి. ఓకే సార్, షూర్, థ్యాంక్ యూ. సార్ ఎవరో గొడవ చేయకండి. డబ్బులు తిరిగి ఇచ్చేస్తామన్నారు. బి బ్లాక్ వెళ్ళి తీసుకోండి. డొనేషన్ తిరిగి తీసుకున్న వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మాకు చాలా యూజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంచి నిర్ణయం అమ్మా, నేను హర్షిస్తున్నాను. సూపర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మీరెందుకు డల్ గా ఉన్నారు? మా కాలేజీలో కూడా డొనేషన్స్ తీసుకుంటున్నారని ఇప్పటివరకు మాకు కూడా తెలీదు. ఉద్యోగం కోసం గవర్నమెంట్ వాళ్ళు లంచాలు తీసుకుంటారని తెలుసు, కానీ ఇలా చదువుకోవడానికి కూడా లంచాలు తీసుకుంటారంటే చాలా బాధ. ఇది వీడి పనా? మిగతా కాలేజీలు కూడా మా కాలేజ్ లాగే డొనేషన్ ని తిరిగి ఇచ్చేస్తే చాలా సంతోషిస్తాను. మీరు వెళ్ళి పని చూసుకోండి. అయ్యగారు ఇదేదో కొత్త నెంబర్. ఎత్తి సావు. హలో, ఆ కంత్రి గడికి ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. సార్ ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు. మీరెవరు సార్? రిచి ఫోన్ ఇవ్వరా బక్కడా. మర్యాదగా ఇచ్చేయచ్చు కదా. ఇవ్వరా. ఎవరై ఉంటారు? చూసావుగా టీవీలో బాగున్నానా? అంతా చూశానబ్బాయి. నువ్వు ఒక్కడవే బాధపడుతున్నావు, కానీ ఇక్కడ ఎంతమంది సంతోషంగా వెళ్తున్నారో తెలుసా? ప్రతి స్టూడెంట్ తల్లిదండ్రి నువ్వెవరో తెలియకపోయినా నిన్ను అభినందిస్తున్నారు. దానికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే తమ్ముడు, ఇంకేమైనా చేయాలా? ఏయ్, విద్యార్థులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ చూపించాను. చూడు, దేశాన్ని బాగు చేయడమో లేక నిన్ను బాగు చేయడమో నా లక్ష్యం కాదు. రెండే విషయాలు. ఒకటి నా సర్టిఫికేట్స్, రెండోది భయపెట్టి కాలేజ్ లాక్కున్నవే వాళ్ళకు మర్యాదగా ఈ కాలేజ్ అప్పచెప్పి. ఎర్రా కుర్రకుంక, నీకు సర్టిఫికేట్ ఇవ్వనోన్ని నాకు లాభం వచ్చే కాలేజ్ ఎలా ఇస్తానరా? ఇప్పటితో ఇది ఆపేసావనుకో, నేను చేసింది ఎప్పటికీ ఎవరికి చెప్పకుండా ఉంటాను. ఒక్కవేళ ఆపలేదనుకో, నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెడతా. నువ్వేదో సవటగాడుమని వదిలేస్తే నా మీదకే సమరానికి వస్తావా? నేను తెలుసుకుంటే నిన్న ఆ స్పాట్ లోనే ఏం చేస్తాను. ఓరయ్యా, ఎన్నాళ్ళని ఇదే డైలాగులు కొడతావు చెప్పు. నువ్వేం చేస్తావో, ఎంతకు దిగజారుతావో అన్నీ నాకు తెలుసు. నువ్వేం పీక్కుంటావో పీక్కో, నేను చూస్తాను. రేయ్ వెళ్ళా, ఎదవల్ని విలువ. అలాగే అయ్యగారు, ఇప్పుడే పిలుస్తాను. రేయ్ రేయ్ రేయ్, దొన్నపోతలో అయ్యగారు పిలుస్తున్నారు, రండ్రా. రేయ్ వానింటికెళ్ళి వాడిని చిత్తగొట్టరండ్రా. మనమేంటో మన పవర్ ఏంటో వాడికి తెలియజేసి రండి. వెళ్ళండి.